సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డులను సృష్టిస్తూ ఉంది. విక్టరీ వెంకటేష్ జీవితంలోనే ఆయన్ని 200 కోట్ల క్లబ్లో నిలబెట్టినటువంటి సినిమాగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి చిత్రం ఒక మైలురాయిగా వెంకటేష్ గారికి మిగలబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా విక్టరీ వెంకటేష్ గారు వెంకటేష్ తాండవాన్ని చూపించారని, ఈ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వెంకటేష్ గారిని 200 కోట్ల క్లబ్లో చేర్చింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ ఓవరాల్గా ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది? అదే మీరు అన్నట్టు ఇప్పుడు దానికి వెంకీ తాండవం అని ఒక పేరు పెట్టేశారు. సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయని మనకు తెలుసు. గేమ్ చేంజర్, డాకు మహారాజు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. చివరిగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కానీ ఈ మూడిట్లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దాని వాల్యూ, ప్రీ బిజినెస్ వాల్యూ జస్ట్ 41.5 కోట్లు. ఓకే. కానీ దానికి వచ్చినటువంటి ఈ కలెక్షన్స్ అయితే 200 కోట్లు దాటిపోయినాయి. 117 కోట్ల దాకా ఎంతో చెప్తున్నారు షేర్ వాల్యూ. ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపించింది. ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి, ఎగ్జిబిటర్లకి అందరికీ కూడా, అంటే ఒక థియేటర్తో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పంట పండిందని చెప్పాలి. పార్కింగ్ కాంట్రాక్టర్లు కానివ్వండి, క్యాంటీన్ కాంట్రాక్టర్లు కానివ్వండి, అందరూ కూడా విపరీతంగా ఆదాయాన్ని సంపాదించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన సినిమా కూడా ఇప్పుడు ఇదే అవుతా ఉంది. మనం అనుకుంటున్నట్టు ఫస్ట్ టైం ఈయన 200 కోట్ల గ్రాస్ క్లబ్లోకి ఎంటర్ అయ్యాడు నిన్నటితోటే. సో అంటే 9 రోజుల కలెక్షన్ తోటే ఆయన ఇంకా రన్ చాలా ఉంది. ఇంకా సో ఇప్పుడు ఎన్ని రోజులు ఆడిందో ఇంకా అన్ని రోజుల కంటే ఇంకా ఎక్కువ రోజులు ఇంకా ఆడే అవకాశం ఉంది అది. ఎందుకంటే ఎప్పటికీ కూడా వీక్ డేస్లో కూడా కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే అది ఫస్ట్ షో, సెకండ్ షోలకి కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఈవెన్ సిటీలో కూడా ఫాస్ట్ ఫీలింగ్ అన్న ఉంటున్నాయి, హౌస్ఫుల్స్ అన్న ఉంటున్నాయి. సో అంత బాగా రన్ అనేది ఆ సినిమాకి లభిస్తూ ఉంది. మనం ఒకసారి ఈ 3 సినిమాలు కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ సినిమా 190 నిన్నటికి ఇది, అంటే అది 13 రోజులకి 197 కోట్ల గ్రాస్ సాధించింది. అందులో 107.5 కోట్ల రూపాయలు షేర్ అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. అదే డాకు మహారాజ్ దగ్గరికి వచ్చేటప్పటికి అది 128 కోట్ల పైన గ్రాస్ సాధించింది. ఆల్మోస్ట్ 78 కోట్ల షేర్ సాధించింది. అట్లాగే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇది 201 కోట్లు దాటింది గ్రాస్ 9 రోజులకి. సో అదే చూసుకుంటే షేర్ వాల్యూ చూసుకుంటే 117 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అంటే షేర్ వాల్యూ ప్రకారంగా కూడా షేర్ పరంగా 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది. అది మొన్న 3 రోజుల క్రితమే జాయిన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ కూడా 100 కోట్ల షేర్ క్లబ్లో చేరడానికి రెడీ అవుతా ఉంది. ఆల్రెడీ దగ్గర 98 కోట్ల దాకా వచ్చింది. ఇంకా వితిన్ 2-3 డేస్లో సో 100 కోట్ల షేర్లు వచ్చేస్తాయి తెలుగు రాష్ట్రాల వరకే. మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ కలపకుండా. సో ఈవెన్ ఓవర్సీస్లో మనం చెప్పుకున్నాం గేమ్ చేంజర్ని దాటేసి అది 2 మిలియన్ల దగ్గరే నడుస్తూ ఉంటే ఇది 2.3, మనం ఇప్పుడు మాట్లాడుకుంటే 2.4, 2.5 కూడా వచ్చేసే ఉంటుంది అది సంక్రాంతికి వస్తున్నాం. అలా అన్ని చోట్ల కూడా బ్లాక్ బస్టర్ అయ్యి ఈ 2025లో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో నెంబర్ 1 ప్లేస్ నిలబడింది. ఆ వెంకటేష్ మార్కెట్ వాల్యూ కూడా ఈ సినిమాతోటి మరింత బాగా పెరిగింది అనుకోవాలి. ఆయనకి నిజంగా అన్ఎక్స్పెక్టెడ్, అనూహ్యంగా, ఆయన ఊహించకుండానే అనిల్ రావుపూడి రూపంలో వచ్చినటువంటి ఒక డైరెక్టరు ఆయన్ని అది వరకు F2 తోటి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న తోటి ఆ టాప్ లీగ్లోనే సీనియర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో అందులో కిందికి పడిపోకుండా ఒక రకంగా చెప్పాలంటే ఆ క్రెడిట్ అనిల్కే ఇవ్వాలని చెప్పేసి చెప్పచ్చు. ఓకే సార్, సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి చిత్రం ఇదే టాక్తో, ఇదే కలెక్షన్స్తో కనుక దూసుకుపోతూ ఉంటే లాంగ్ రన్లో 400 కోట్ల గ్రాస్ క్లబ్లో కూడా చేరేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? లేదు, అంత ఉండదు ఎప్పుడు కూడా.
సో అది ఉండే కొంది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మొదట్లో చాలామంది చూసేశారు. ఈ అంటే ఇప్పుడు 9 రోజులు గడిచింది, సపోజ్ ఒక నెల రోజుల టైం ఉందనుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎంత అయితే వచ్చిందో అందులో ఒక 25% కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు సాధారణంగా ఉండవు ఓకే లాంగ్ రన్లో. సో ఇప్పుడు ఆల్రెడీ మనం 110 అంటే లాంగ్ రన్లో ఏ సినిమాలు కూడా లేని నేపథ్యంలో ఈ సినిమాకి అవి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండదంటారా? అంటే మళ్ళీ కొత్త సినిమాలు వస్తాయి. రేపు తండేల్ లాంటి సినిమా రాబోతా ఉంది. ఇంకా మీడియం బడ్జెట్ సినిమాలు కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందులో ఏదైనా సినిమా బాగుంది అనుకుంటే జనం మూడు కూడా ఏంటంటే ఆ సినిమా మీదకి వెళ్తుంది, కొత్త సినిమా మీదకి వెళ్తుంది. ఆటోమేటిక్గా ఇవి కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఒక ఘంటాపదంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు 200 కోట్లు వచ్చింది, 250 కోట్లు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఫుల్ రన్లో 300 కోట్ల గ్రాస్కి చేరువయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ విశ్లేషకులు ఒక అంచనా వేస్తున్నారు. అంతకు మించి అయితే వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ వెళ్ళిందంటే అది ఒక మిరకలుగానే మనం భావించాలి. మరి చూడాలి ఈ రాబోతున్న రోజుల్లో మరి అది ఆ కలెక్షన్స్ సస్టైన్ అవుతాయా లేదా అనేది. ఎందుకంటే నేను సింగిల్ స్క్రీన్ థియేటర్లో నేను వెళ్ళే రూట్లో ఏదైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటా, అక్కడ వెహికల్స్ కనిపిస్తుంటాయి నాకు. మిగతా సినిమాలకి కొన్ని సినిమాలకి తక్కువగా కనిపించడం, కొన్ని షోలకి అంటే మనం వెళ్ళే టైం సాయంత్రం పూట ఫస్ట్ షోకి. అది నిన్న చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్ దగ్గర ఇప్పటికీ కూడా ఫుల్గా వెహికల్స్ కనిపిస్తున్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్ దగ్గర. సో ఎందుకంటే ఈ రోడ్డు మీదే కనిపిస్తుంటాయి పార్కింగ్ ఏరియాలో నేను వెళ్ళే రూట్లో. అది అందువల్ల తెలిసిపోతుంది మనకి. సో అది ఇంకా దీని పొటెన్షియాలిటీ ఇంకా ఉంది, ఇంకా నడుస్తుంది. అది వీక్ డేస్లో ఈవెన్ నేను నిన్నే చూశాను, బుధవారం ఫస్ట్ షో చూసా. అప్పటికే ఆల్మోస్ట్ ఫుల్ అయితే ఎంత కెపాసిటీ ఉంటుందో పార్కింగ్ కెపాసిటీ ఆ రేంజ్లో కనిపించాయి. సో ఖచ్చితంగా ఈ వీక్ డేస్లోనే ఎలా ఉందంటే ఇక వీకెండ్లో ఇంకా మరింత కలెక్షన్స్. అంటే సంక్రాంతికి వస్తున్న చిత్రం కడుపుబ్బా నవ్విస్తున్నటువంటి నేపథ్యంలోనే చాలామంది చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కదా. అవును, మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు దీనికున్న ఫెచ్చింగ్ ఏంటంటే ఎంటర్టైనర్స్కి మళ్ళీ చూసి మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం. మన మూడు కూడా మనకు ఒక మంచిగా ఆహ్లాదకరమైనది చూడాలనుకుంటే మనం టీవీ పెట్టుకొని యూట్యూబ్లో ఓపెన్ చేసి మనం పాత సినిమాలే చూస్తూ ఉంటాం, మళ్ళీ కామెడీ సినిమాలే పదే చూస్తుంటాం మళ్ళీ ఆల్రెడీ చూసినా కూడా. అట్లాగే ఎంటర్టైనర్స్కి ఉన్నటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి కామెడీ ఎంటర్టైనర్స్కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకసారి కాదు మళ్ళీ 2 సార్లైనా చూస్తాం, 3 సార్లైనా చూస్తాం. ఏదైనా అందులో మనకు నచ్చిందంటే బుల్లిరాజ్ చెప్పే డైలాగ్స్ని ఎంజాయ్ చేస్తాం, ఇలా ముగ్గురి మధ్య నడిచేటువంటి దాగుడు మూతలను ఎంజాయ్ చేస్తాం. ఇద్దరు హీరోల మధ్య నడిచాయి. ఈవెన్ విలన్లతోటి కూడా ఇందులో కామెడీ పండించాడు అనిల్. ఈవెన్ ఆఖరికి ఆ మురళీధర్ అంటే ఐశ్వర్య రాజేష్ ఫాదర్ చేత కూడా ఫైట్లు ఒక అది చూపిస్తున్నారు కదా. అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సంక్రాంతికి వస్తున్నాంలో కొన్ని సన్నివేశాలు, ఆయన పెండాకుడు ఆయనే పెట్టుకున్నాడని ఇలా రకరకాల మీమ్స్ బాగా ఇప్పుడు అయ్యే సర్క్యులేట్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్న మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతా ఉన్నాయి ఈరోజు. సో అంటే దాన్ని బట్టే మనం ఆ సినిమా విజయం అనేది అంటే వెంకటేష్ గారు కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయాల. దిల్ రాజు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అనిల్ రావుపూడి ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ వెంకటేష్ గారు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. అంత పెద్ద విజయం ఆయనకి లభించింది. అందుకని ఆయన Cloud 9లో ఉన్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే స్టేజ్ల మీద అవును. సో అది అంటే ఇప్పుడు 2025లో నెంబర్ 1 ఫిలింగా ఇప్పటివరకు రిలీజ్ అయినట్లు. అలాగే సంక్రాంతి సినిమాల్లో కూడా ఇప్పటివరకు చూసుకుంటే హైయెస్ట్ అంటే 9 రోజులకు చూసుకుంటే అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమా, ఓవరాల్గా కూడా అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నా తెలిసింది. అలవైకుంఠపురంలో రికార్డు ఇదివరకు ఉండేది రీజనల్ ఫిల్మ్స్ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇది ఈ రన్లో రోజుకి మెరుగుపరుచుకుంటూనే దాని రికార్డుని ముందుకు తీసుకుపోతా ఉంది. అట్లాగే 200 కోట్ల క్లబ్లో కూడా చేర్చేసింది. రాబోయే రోజుల్లో 250 కోట్ల క్లబ్లో కూడా చేర్చేటువంటి అవకాశం ఖచ్చితంగా. అదైతే తథ్యం, అది అవుతుంది. 300 కోట్లలోకి వెళ్తాడా లేదా అనేది మాత్రం కొంత టైం తీసుకుంటుంది, చూడాలి మరి అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.